ప్రతిమకు నమస్కారము చేయని వారిని, ఆ ప్రతిమ యొక్క ముద్రను, క్రీస్తు విరోధి యొక్క ముద్రను నొసళ్ళ మీద కానీ చేతుల మీద కానీ వేయించుకొనని వారిని అక్కడ క్రీస్తు విరోధి యొక్క సైనికులు చంపివేస్తే, సంహరిస్తే వారు హతసాక్షులయ్యారు. ఆ హతసాక్షులు, ఇశ్రాయేలు దేశములో హతసాక్షులైన వారు కూడా ప్రభు యొక్క రెండవ రాకడ వచ్చినప్పుడు మొదటి పునరుద్ధానములో, నీతిమంతుల పునరుద్ధానములో లేపబడినట్టుగా బైబిల్ చెప్తుంది. తర్వాత 1000 ఏళ్ల పాలన జరుగుతుంది. కింద రాశాడు, ఈ హతసాక్షులతో కూడా 1000 సంవత్సరములు పరిపాలన జరుగుతుందని రాశాడు. 1000 సంవత్సరములు సాతాను అరెస్ట్ అయిపోతారని రాశాడు. 1000 సంవత్సరముల తర్వాత గోగ్ మాగోగ్ అనేవాడు, వాళ్ళు యుద్ధానికి భూప్రపంచంలో ఉన్న దేశాలను, సైన్యం, మిలిటరీని సమకూర్చి దాడి చేస్తారు. ఆ తర్వాత తీర్పు తీర్చు